ఎపిసోడ్ 4 మార్పు మొదలైంది. కృష్ణ 3 రోజుల నుంచి అతని జీవితంలో జరుగుతున్న వింత అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఈలోపు బాబాయ్ హోటల్ దగ్గర పెద్ద గాలి రావడంతో మళ్లీ సూపరింటెండెంట్ మల్లికార్జున్ వస్తున్నాడేమోనని తల పైకెత్తి చూసి ఆశ్చర్యపోయాడు. అందుకు కారణం ఎవరో తెలియని ఓ వ్యక్తి ఆకాశంలో రెక్కలతో ఎగురుతూ అతనికి కనిపించాడు. కృష్ణ ఆనందంతో విండ్ వింగ్స్, ఓ మై గాడ్, సూపరింటెండెంట్ మల్లికార్జున్ సార్ చేసిన మ్యాజిక్ అంటే ఇది వేరే లెవెల్లో ఉందే అని అనుకున్నాడు. నీలిరంగు ఆకాశంలో ఆ వ్యక్తి సిల్వర్ కలర్ డ్రెస్ వేసుకుని కలలో నుంచి దిగివచ్చిన ఒక దేవదూతలా ఉన్నాడు. రెప్పపాటు సమయంలోనే ఆ వ్యక్తి ఆకాశంలో ఫాస్ట్ గా ఎగురుతూ ఓపెన్ గా ఉన్న ఏరియాస్ అన్ని చిటికలో చుట్టూ వచ్చాడు. యానిమేషన్ మూవీస్ లో కనిపించే విజువల్స్ రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయడం ఎలా పాసిబుల్ అవుతుంది? ఏదేమైనా ఇవాళ ఆ సిల్వర్ మ్యాన్ ని చూశాక ఇప్పటి వరకు నాలో ఉన్న సముద్రమంత ఆశ్చర్యంతో పాటు కొత్తగా ఆనందం కూడా కలుగుతోంది అని కృష్ణ తన మనసులో అనుకున్నాడు. ఆకాశంలో ఉన్న ఆ సిల్వర్ మ్యాన్ ని చూస్తూ కృష్ణ తెలియకుండానే విండ్ 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 వింగ్స్ అంటూ కొద్ది క్షణాల ముందు వినిపించిన మ్యాజిక్ మంత్రం చెప్పేశాడు. మల్లికార్జున్ విండ్ ట్రైల్ మ్యాజిక్ చేసినప్పుడు కృష్ణ కొంచెం ఆశ్చర్యపోయినా పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. అదంతా నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల భ్రమ అనుకుని లైట్ తీసుకున్నాడు. కానీ ఇప్పుడు విండ్ వింగ్స్ మ్యాజిక్ చూసిన తరువాత అది కలగా భావించినప్పటికీ చాలా వింతగాను అలాగే ఆశ్చర్యంగానూ ఫీల్ అయ్యాడు. ఈ క్షణంలో కృష్ణ గుండె కొట్టుకుంటున్న వేగం ఎక్స్ప్రెస్ ట్రైన్ కి ఏమాత్రం తీసిపోదు. గుడ్డు పైనున్న పెంకు పగలగొట్టుకుని బయటకొచ్చిన కోడిపిల్ల ఈ ప్రపంచాన్ని చూసి ఎంత వండర్ఫుల్ గా ఫీల్ అవుతుందో కృష్ణ కూడా తన ఒరిజినల్ మైండ్ సెట్ నుంచి బయటకొచ్చి ఈ మ్యాజిక్ ప్రపంచాన్ని చూసి దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ఆతృతలో ఉన్నాడు. గత కొద్ది రోజులుగా అతని చుట్టూ జరుగుతున్న మార్పులను కృష్ణ జీర్ణించుకోలేకపోతున్నాడు. కానీ మన ఎక్స్పెక్టేషన్స్ కి మన ఆలోచనలకి మించి ఈ ప్రపంచంలో కొన్ని గొప్ప చేంజెస్ జరుగుతాయని రియలైజ్ అయ్యాడు. వన్స్ ఆ రియలైజేషన్ రాగానే అతనికి తెలియకుండానే మనసులో ఏదో గొప్ప ఆనందం కలిగింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లో ఒక అమ్మాయితో ప్రేమలో పడితే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో కృష్ణకి అలానే అనిపించింది. సరిగ్గా అప్పుడే కృష్ణ పక్కన కూర్చున్న ఇద్దరు అబ్బాయిలు ఆ సిల్వర్ మ్యాన్ ని చూస్తూ, రేయ్, అతని పేరు నందగోపాల్, మన స్కూల్ నుంచి టాప్ ర్యాంక్ తెచ్చుకుని సిటీలో ఉన్న ఫేమస్ కాలేజ్ లో విండ్ ఎలిమెంట్ టాపిక్ నుండి హై గ్రేడ్ మ్యాజిక్ నేర్చుకుని టాప్ మెజిషియన్ అయ్యాడు అని మాట్లాడుకుంటున్నారు. ఆకాశంలో ఆ నందగోపాల్ ని చూసిన తరువాత కృష్ణ మనసులో, ఒకవేళ నేను కలలో ఉన్నా లేదా వేరే ప్రపంచంలో ఉన్నా సరే విండ్ వింగ్స్ అనే మ్యాజిక్ నేర్చుకుంటాను. ఆ మ్యాజిక్ నేర్చుకుని హాయిగా ఆకాశమంతా విహరించి రావాలని ఉంది అని అనుకున్నాడు. కానీ నందగోపాల్ లాగా విండ్ వింగ్స్ మ్యాజిక్ నేర్చుకోవాలంటే మంచి మార్క్స్ తో ఎగ్జామ్ పాస్ అవ్వాలి. దానికి కృష్ణ చేతిలో ఉన్న సమయం చాలా తక్కువ. మామూలుగా అయితే సంవత్సరం అంతా చదివాక రాయాల్సిన పరీక్షలు ఇప్పుడు కృష్ణ కేవలం 20 రోజుల తర్వాత రాయాలి. ఇదంతా క్యాల్కులేట్ చేసుకుని రాబోయే 20 రోజుల్లో ఏదేది చదువుకోవాలి అనే దాని గురించి వేట మొదలు పెట్టాడు. వాళ్లకున్న సబ్జెక్ట్స్ మొత్తం 6. వాటన్నింటినీ నార్మల్ సబ్జెక్ట్స్ తో కంపేర్ చేసుకుంటూ, మొదటిది మ్యాజిక్ ఫౌండేషన్ థియరీ, ఇది అచ్చం ఇంగ్లీష్ లిటరేచర్ లా ఉంది. రెండవది మ్యాజిక్ స్టార్ పాత్, ఇది మ్యాథమెటిక్స్ లో జామెట్రీలా అనిపిస్తోంది. ఇక మూడవ సబ్జెక్ట్ విషయానికొస్తే సేమ్ బయాలజీని తలపించే మ్యాజికల్ బీస్ట్ నాలెడ్జ్. నాలుగవది మ్యాజికల్ టూల్ అండ్ డివైజెస్ నాలెడ్జ్, ఇది నార్మల్ స్టడీస్ లో ఫిజిక్స్ ని గుర్తు చేస్తోంది. ఐదో సబ్జెక్ట్ మెటీరియల్స్ నాలెడ్జ్, అంటే కెమిస్ట్రీలా అన్నమాట. ఇక చివరాఖరిది మ్యాజిక్ హిస్టరీ అండ్ మ్యాజిక్ జియోగ్రఫీ, ఈ సబ్జెక్ట్ ని సోషల్ స్టడీస్ తో కంపేర్ చేసుకోవచ్చు అని అనుకున్నాడు. కృష్ణ కలగా భావిస్తున్న ఈ ప్రపంచంలో స్కూల్ స్టూడెంట్స్ ని చూసిన తరువాత అతనికి అర్థమైన విషయం ఏంటంటే, ఎవరికి మ్యాజిక్ ని రిలీజ్ చేయడం రాదు. ఎందుకంటే వాళ్ళందరూ జనరల్ థియరీస్, మ్యాజికల్ కాన్సెప్ట్స్ అన్ని ఎలా పనిచేస్తాయనే విషయాలు టెక్స్ట్ బుక్స్ లో చదువుకున్నారు. ప్రాక్టికల్ గా మ్యాజిక్ ని ఎలా రిలీజ్ చేయాలనేది వాళ్లకు తెలీదు. ముందు ప్రపంచంలో కూడా ఊరికే థియరిటికల్ గా చదివే వాళ్లే కానీ ప్రాక్టికల్ గా చేయడానికి అక్కడ స్టూడెంట్స్ కి ఏమీ రాదు. ఈ విషయం కృష్ణకి డెఫినెట్ గా గుడ్ న్యూస్. ఈ మ్యాజిక్ తో అంత పరిచయం లేకపోవడం వల్ల ప్రాక్టికల్ గా అందరితో పాటు ఫస్ట్ నుంచి మొత్తం నేర్చుకోవచ్చు అని కృష్ణ ఆనందంగా ఫీల్ అయ్యాడు. ఒక మ్యాజిక్ స్టూడెంట్ మెజిషియన్ అవ్వడానికి ముందు జరిగే ప్రాసెస్ మ్యాజిక్ అవేక్నింగ్. అంటే ప్రతి స్టూడెంట్ కి కాలేజీలో జాయిన్ అయ్యాక వాళ్లలో ఉన్న హిడెన్ శక్తిని బట్టి వాళ్లకొక బేసిక్ ఎలిమెంట్ లో మ్యాజిక్ అవేక్నింగ్ జరుగుతుంది. జనరల్ గా ప్రతి ఒక్కరిలో హిడెన్ గా ఉండే ఎలిమెంట్స్ అన్ని కెమికల్ ఎలిమెంట్సే. ఇప్పటి వరకు వాళ్ళకి థియరిటికల్ గా క్లాసెస్ లో చెప్పినట్టు
గాలి, నీరు, భూమి, నిప్పు ఇవన్నీ డిఫరెంట్ ఎలిమెంట్స్. వీటిలో ఏదో ఒకటి అవేకెన్ అవుతుంది. ఇందులో కూడా ఒక్కొక్క ఎలిమెంట్లో లో ర్యాంక్ నుంచి హై ర్యాంక్ దాకా డిఫరెంట్ మ్యాజిక్స్ ఉంటాయి. కృష్ణ విండ్ ఎలిమెంట్లోని 2 రకాలు చూశాడు. ఒకటి విండ్ ట్రైల్, ఇది సూపరింటెండెంట్ మల్లికార్జున్ చేసిన లో ర్యాంక్ మ్యాజిక్. ఇక రెండవది విండ్ వింగ్స్, ఇది హై ర్యాంక్ మ్యాజిక్. సిల్వర్ డ్రెస్ నందగోపాల్ చేసిన ఈ మ్యాజిక్ తను కూడా నేర్చుకోవాలనే ఆశ కృష్ణలో కలిగేలా చేసింది. ఎవరైతే విండ్ ఎలిమెంట్ ని చూస్ చేసుకుంటారో వాళ్ళు చాలా కష్టపడి మ్యాజిక్ నేర్చుకోవాలి. అప్పుడే వారు మెజిషియన్ అయి ఆకాశంలోకి ఎగరగలరు. అసలు ఇదంతా జరగాలంటే ముందు మ్యాజిక్ కాలేజ్లో వాళ్ళకి అడ్మిషన్ దొరకాలి. ఈ విషయాలన్నీ అంతకు ముందే రామానుజం క్లాస్లో చెప్పాడు. అప్పుడు కృష్ణ మరీ అంత డీప్ స్లీప్ లో లేకపోవడం వల్ల ఆయన చెప్పిన ప్రతీదీ గుర్తు చేసుకుంటూ క్లాస్లోకి వెళ్లిన వెంటనే బ్యాగ్లో ఉన్న బుక్స్ ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టాడు. అది చూసి పక్కనే కూర్చున్న విష్ణు సిన్సియర్గా, కృష్ణ ఏం చేస్తున్నావు? కొంపతీసి మ్యాజిక్ కాలేజ్ అడ్మిషన్ కోసం ఎగ్జామ్స్ రాస్తున్నాను, నేను మెజిషియన్ అయిపోతాను అని మాత్రం చెప్పకరా ప్లీజ్ అని అన్నాడు. విష్ణు ఉద్దేశంలో కృష్ణ ఎప్పుడూ చదువు మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. చదువంటేనే ఆమడ దూరంలో ఉండే కృష్ణ ఈరోజు సడన్ గా బుక్స్ ఓపెన్ చేసి ఇంట్రెస్ట్ గా లెసన్స్ చదవడం చూసి అతనికి భయమేసింది. కృష్ణకి అతని మనసులో ఉన్నది విష్ణుతో చెప్పాలని అనిపించినా ఆ క్షణంలో ఎందుకో చెప్పకుండా మనసులో మాత్రం ఎలా అయినా మ్యాజిక్ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి, అలాగే అక్కడ విండ్ మ్యాజిక్ ఎలిమెంట్ అవేకెన్ చేసుకుని మెజిషియన్ అవ్వాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. విష్ణు మాత్రం అనుమానంగా కృష్ణ వైపే చూస్తూ, ఇప్పుడు నువ్వు చదవాలని అనుకున్నా అదంతా యూజ్లెస్ కృష్ణ, నా మాట విను, నీ టైం అనవసరంగా వేస్ట్ చేసుకోకు, హాయిగా నిద్రపో, సంవత్సరం నుంచి నువ్వు చాలా హోంవర్క్ మిస్ చేశావు, అసలు క్లాస్లే వినలేదు అంటూ హానెస్ట్ గా సలహా ఇచ్చాడు. ప్రతి ఎగ్జామ్ లో కృష్ణకి క్లాస్ లో అందరికంటే లీస్ట్ మార్క్స్ వస్తాయి. అలాంటిది 20 రోజుల ముందు చదవడం స్టార్ట్ చేస్తే మంచి మార్క్స్ ఎలా వస్తాయి? ఎలాగూ అడ్మిషన్ దొరకదన్న విషయం విష్ణుకి క్లియర్ గా అర్థమై అతనితో, నువ్వు ఆల్రెడీ నీ స్టడీస్ ని పాడు చేసుకున్నావు కృష్ణ, నీ ఓటమిని నువ్వు యాక్సెప్ట్ చేయడం తప్ప ఇప్పుడు కష్టపడి ఉపయోగం లేదు అంటూ లెక్చర్ ఇచ్చాడు. ఇందాకటి నుంచి విష్ణు తన వల్ల ఏమీ కాదు అని చెవిలో నసపెడుతూ ఉండటంతో చిరాకొచ్చిన కృష్ణ, సరేరా విష్ణు, నువ్వు మాత్రం బాగా చదువుకో, స్టేట్ మొత్తంలో ఫస్ట్ ర్యాంక్ రావాలి నీకు అంటూ వెటకారంగా చెప్పాడు. యాక్చువల్ గా చెప్పాలంటే విష్ణు చెప్పిన దాంట్లో కూడా తప్పేమీ లేదు. ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి కేవలం 20 రోజులు మాత్రమే ఉన్నాయి. ఎంత గొప్ప జీనియస్ అయినా క్లాస్లో ఏం వినకుండా, నోట్స్ రాయకుండా, అసలు ఏం చెప్పారో తెలియకుండా ఎలా ప్రిపేర్ అవుతారు? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఆ విషయం కృష్ణకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు అతను చదువు వైపు మోటివేట్ అవ్వడానికి కారణం ఎగ్జామ్స్ దగ్గరికి రావడం కాదు. మెయిన్ రీజన్ మ్యాజిక్ అతడి మనసుని మార్చేసింది. ఎలా అయినా మెజిషియన్ అవ్వాలనే కోరికను బలంగా పెంచింది. మెజిషియన్ అవ్వాలంటే కాలేజీలో అడ్మిషన్ కావాలి కాబట్టి అతనికి చదువుకోవాలనే కోరిక కలిగింది. ప్రతిరోజు అతను నిద్రపోయిన ప్రతిసారి కొలను, దాని ముందు నిల్చున్న ప్రేయసి రాధ గురించి వచ్చే కల మాత్రం అతన్ని వెంటాడుతూనే ఉంది. కానీ ప్రస్తుతానికి కృష్ణకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. 20 రోజులు చాలా ఫాస్ట్గా చిటిక వేసినంత సమయంలో గడిచిపోయాయి. బాద్షా సినిమాలో బ్రహ్మానందం డ్రీమ్లో ఉన్నట్టు ఎలా ఫీల్ అవుతాడో కృష్ణ కూడా అలాగే మ్యాజిక్ డ్రీమ్ నుంచి నిద్ర లేవలేదనే అనుకుంటున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు రియల్ ఎగ్జిస్టింగ్ వరల్డ్ ఇదే అనుకుంటున్నాడు. ఫైనల్ గా ఎగ్జామ్ రోజు రానే వచ్చింది. స్టూడెంట్స్ స్కూల్ బయట కంగారు పడుతూ కనిపిస్తున్నారు. ఎగ్జామ్ అంటే ఆ మాత్రం కంగారు ఉండటం సహజమే కదా. చాలా మంది పేరెంట్స్ తమ పిల్లల్ని డ్రాప్ చేయడానికి వచ్చారు. కొంతమంది కార్లలో వస్తే ఇంకొంతమంది బైక్ మీద వచ్చారు, మరికొందరు ఆటోలో వచ్చారు. కానీ స్టూడెంట్స్ కి మాత్రం వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ని కార్లో డ్రాప్ చేయాలా, బైక్ మీద డ్రాప్ చేయాలా, లేదా ఆటోలో డ్రాప్ చేయాలా అనేది ఈ పరీక్షలు డిసైడ్ చేస్తాయి. అందుకే అందరిలోనూ కంగారు పీక్ లెవెల్లో ఉంది. తరువాత కొంతసేపటికి ఎగ్జామ్ ఫినిష్ అయ్యాక కృష్ణ బయటకొచ్చి చూసేసరికి మార్నింగ్ డ్రాప్ చేసిన పేరెంట్స్ మళ్లీ వాళ్ళ పిల్లల్ని తీసుకువెళ్లడానికి స్కూల్ బయట రెడీగా ఉన్నారు. వాళ్లను చూసి కృష్ణ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి మనస్సులో, ఇది మ్యాజికల్ వరల్డ్ కదా, మరిక్కడ కూడా కార్లు, స్కూటర్లు, ఆటోలు ఎందుకున్నాయి అని అనుకున్నాడు. మళ్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో తన కాన్సంట్రేషన్ అంతా రాసేసిన ఎగ్జామ్ మీదకు వచ్చింది. క్వశ్చన్ పేపర్ చూసుకుంటూ, ఈ 20 రోజుల్లో కష్టపడి చదివినందుకు కనీసం నాకు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయనే విషయమైనా అర్థమైంది. థ్యాంక్ గాడ్, నేను రాసిన ఆన్సర్స్ కరెక్టో కాదో తెలియదు కానీ కొంతవరకు హ్యాపీగానే ఉంది అనుకుంటూ తెగ సంతోషపడ్డాడు. అలా చూస్తుండగానే 6 ఎగ్జామ్స్ అయిపోయాయి. లాస్ట్ రోజు ఎగ్జామ్ హాల్ బయట నిల్చున్న కృష్ణకి ఆ క్రౌడ్లో నుంచి కృష్ణ కృష్ణ అంటూ ఒక వాయిస్ వినపడింది.
సుమారు 40 సంవత్సరాల వయసున్న ఓ వ్యక్తి కృష్ణని పిలుస్తున్నాడు. అతను బాగా తెలిసినవాడ్లా అనిపించి కృష్ణ తెలియకుండానే తన నోటి నుంచి నాన్నా నువ్వెక్కడున్నావేంటి, అయినా స్కూల్ దగ్గరకెందుకొచ్చావు అని అడిగాడు. కృష్ణను పిలిచిన ఆ వ్యక్తి చిదంబరం. అతను కొడుకు దగ్గరకొచ్చి నిన్నెక్కడ్నుంచి తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఇంకెందుకొస్తాను, నీకోసం మన పక్క ఊర్లో సిమెంట్ మేస్త్రిగా ఉద్యోగం చూశాను. అక్కడ నువ్వు రాజయ్య అంకుల్ కింద పనిచెయ్యాలి. కొన్నాళ్లు పనిచేసిన తర్వాత పనితనం వస్తే నువ్వే నీ సొంతంగా వ్యాపారం పెట్టుకోవచ్చు. నీ అదృష్టం బాగుంటే నెలకి 4 నుంచి 5,000 ఇస్తారు. అందుకే రేపట్నుంచే పనిలోకి పోదువుగాని, వెళ్దాం రా అంటూ హార్ట్ఫుల్ గా స్మైల్ చేస్తూ అన్నాడు. అదంతా విన్న కృష్ణకి చాలా ఆలోచనలు వస్తున్నాయి. మనస్సంతా గందరగోళంగా ఉంది. నేను వేరే ప్రపంచంలో ఉన్నా కూడా చదువులో వెనకబడి ఉన్నాను. అలాగే మా నాన్న కూడా నాన్నగానే ఉన్నాడు. మా ఫ్యామిలీ పరిస్థితి అంతకుముందు ఎంత పేదరికంలో ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏమీ మారలేదు. ఇలా సిమెంట్ మేస్త్రిగా పనిచేయమని మా నాన్న ఒక 4 రోజుల క్రితం చెప్పుంటే నేను ఖచ్చితంగా ఒప్పుకునేవాడిని. ఇంకో ఆలోచన లేకుండా మా నాన్న చూపించిన దారిలో నడిచేవాణ్ణి. కానీ ఇప్పుడు నా మనసు అంతకు ముందులాగా లేదు. ఒకవేళ నేను మెజిషియన్ అవ్వలేకపోతే ఇలాగే ఎక్కడో ఓ చోట వర్కర్గా జాయిన్ అయి కష్టపడాల్సొస్తుంది. అప్పుడు అంతకు ముందు ప్రపంచానికి ఈ మ్యాజిక్ ప్రపంచానికి పెద్ద తేడా ఏముండదు అని ఆలోచించి, నో, అలా జరగడానికి వీల్లేదు, నేను ఖచ్చితంగా మ్యాజిక్ చదువుకోవాలి అని గట్టిగా తన మనసులో రాక్ సాలిడ్ గా డిసైడ్ అవుతాడు. కృష్ణ అలా ఆలోచిస్తూ చాలాసేపు సైలెంట్ గా ఉన్న తర్వాత సడన్ గా నాన్నా నాకింకా చదువుకోవాలనుంది అని తన మనసులో మాట చెప్పాడు. ఆ మాటకి చిదంబరం ఆశ్చర్యపోయి ఒక కనుబొమ్మ పైకి పెట్టి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, అదేంటి, నేను నీకు చదువుకోవడం ఇష్టం లేదని అనుకున్నాను అని సీరియస్ గా అన్నాడు. వాళ్ళ నాన్నకి తన పరిస్థితి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కాక, నా సిచ్యువేషన్ ఏంటి, పంటి కింద పడ్డ రాయిలాగా అయింది అని అనుకున్నాడు. కృష్ణ పరిస్థితి అర్థం చేసుకున్న చిదంబరం దగ్గరకొచ్చి కృష్ణ గడ్డం పట్టుకుని తన ముఖంపైకి లేపి చక్కటి చిరునవ్వుతో, ఏం పర్లేదులే, మీ నాన్న నువ్వు సరిగ్గా చదువుకోవడం లేదని నిన్నేమీ తిట్టడు. ప్రతి మనిషి ఒకేలా ఉండడు కదా. నీకు చదువు అవ్వకపోతే ఏమైంది, ఇప్పుడిక్కడ సిమెంట్ మేస్త్రిగా పనిలో చేరితే 4 ఏళ్లలో నువ్వే నలుగురికి పనిచ్చే స్థాయిలో ఉంటావు అని నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు. కృష్ణ వెంటనే వాళ్ళ నాన్న చేయి పట్టుకుని, నాన్నా నిజంగా నాకు చదువుకోవాలనుంది, ప్లీజ్ నన్ను చదువుకోనివ్వు అని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. చిదంబరం సీరియస్ గా కృష్ణ వైపు చూసి, అలాగే నిన్ను చదివిస్తాను, కానీ ఇప్పుడు రాసిన ఈ పరీక్షల్లో నువ్వు పాస్ అవుతావా, ముందు అది చెప్పు అని క్వశ్చన్ చేశాడు. కృష్ణ తలదించుకొని అడ్డంగా తలూపుతూ చిన్నగా లేదు అన్నాడు. ఇప్పుడు అతను రాసినవి జనరల్ సబ్జెక్ట్సా లేకపోతే మ్యాజిక్ ఎగ్జామ్సా అనేది మ్యాటర్ కాదు. ఏ ఎగ్జామ్స్ అయినా కృష్ణ డెఫినెట్ గా పాస్ అవ్వలేడు, ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు. మరి కృష్ణ చదువుకోవడానికి వాళ్ళ నాన్నని ఒప్పించగలుగుతాడా? ఒకవేళ చిదంబరం ఒప్పుకున్నా ఖచ్చితంగా ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యే కృష్ణ కాలేజ్లో అడ్మిషన్ ఎలా సంపాదిస్తాడు?